ఆంధ్రప్రదేశ్లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినీఫకీలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. అధికారులకు మస్కా కొట్టి గంజాయి సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో లారీలో అక్రమంగా వందలాది గంజాయి బ్యాగులు తరలిస్తున్న ముఠాను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గంజాయి స్మగ్లర్ల ప్లాన్ చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు నిందితులు అచ్చం పుష్ప సినిమాను తలపించేలా ప్లాన్ చేశారు. సాధారణంగా లారీల్లో డ్రైవర్ కోసం ఉండే ప్రత్యేక క్యాబిన్లో గంజాయి స్మగ్లర్లు ప్రత్యేక ర్యాక్ ఏర్పాటు చేశారు. డ్రైవర్ సీటు వెనకాల ర్యాక్ ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు నింపారు. అంతేకాకుండా సీటుపై కూడా సపరేట్ ర్యాక్ పెట్టించి దాంట్లోనూ గంజాయిని దాచారు. ఇలా మొత్తం 100కు పైగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని తెలిపారు. సాధారణంగా లారీల క్యాబిన్ల లెంత్ పోలీసులకు తెలుసు. కానీ ఈ లారీ క్యాబిన్ తేడాగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. లారీ అంతా ఖాళీగా ఉన్న క్యాబిన్ తేడాగా ఉందని అనుమానించారు. వెంటనే లారీ క్యాబిన్ ఓపెన్ చేయగా క్యాబిన్లో గుట్టలుగా ఉన్న గంజాయి ప్యాకెట్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించగా సీటుపై ఏర్పాటు చేసిన ర్యాక్ విషయాన్ని కూడా చెప్పాడు. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతం గుండా గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోందని స్థానికులు అంటున్నారు. గతంలోనూ నల్లజర్ల, రంపచోడవరం ప్రాంతాల్లో కార్లలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏఓబీ నుంచి తూర్పుగోదావరి అటవీ మార్గం ద్వారా గంజాయిని తెలంగాణకు తరలిస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఒక లారీని పట్టుకోవడం జరిగింది. ఇది కొత్త తరహా గంజాయి రవాణా. అది ఏ రకంగా లారీ ఎంటీగా కనబడుతుంది. ఎంటీ లారీ ఏజెన్సీ వస్తూ మాకు పట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా సబ్బవరం పోలీసులు పట్టుకున్న లారీలో క్యాబిన్లు వెతకగా కొత్త తరహా క్యాబిన్లు 2 రకాలుగా తయారు చేశారు. ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబిన్, ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబిన్. మనిషి లోపల దిగితే తను మునిగిపోయేంత దీంట్లో ఉంది, ఇంకా కిందకున్నాయి. అదేవిధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సెపరేట్ సీక్రెట్ క్యాబిన్ ఒకటి ఉంది.